ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ముఖ్యమంత్రి కాకముందు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 10 సార్లు రావడం జరిగింది. ఆ రోజు మీరు విద్యారంగ సమస్యలు తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా ఎలాంటి సమస్యలతో ఇవాళ ఉన్నది, హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఉస్మానియా భూముల పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న సైద్ధాంతిక పరిస్థితులు ఏందనేది కూడా రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా అవగాహన ఉన్నది. దాని తర్వాత నిన్న ఆయన రావడం జరిగింది. యూనివర్సిటీకి సంబంధం లేకుండా ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, ఓదదండ రామ్ కావచ్చు, డాక్టర్ కాశీం కావచ్చు, ఇవాళ అర్బన్ నక్సలైట్ పొగుడుకుంటూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ఆయన వాళ్ళకు పొగడడం జరిగింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా ఇవాళ అనేక ఉద్యమాలు ఎవరు చేసిర్రు? రామచంద్రరావు గారు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా అనేక ఉద్యమాలు చేసి ఇవాళ ఆయన పేరు చెప్తారేమో అని మేము అనుకున్నాం, కానీ రామచంద్రరావు గారి పేరు చెప్పలే. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కొరకు బలిదానమైన మేరెడ్డి చంద్రారెడ్డి పేరు చెప్తాం అనుకున్నాం మేము. ఆ రోజు నక్సలైట్ చేతిలో ఉస్మానియా యూనివర్సిటీ రక్షించాలని అనేక విద్యార్థి ఉద్యమాలు చేసిన ఇవాళ మేరెడ్డి చంద్రారెడ్డికి చంపిన అర్బన్ నక్సలైట్లు ఆయన మిత్రుడే. మేరెడ్డి చంద్రారెడ్డి రేవంత్ రెడ్డి గారికి మిత్రుడే, తన పక్క ఊరే, కానీ ఆయన పేరు చెప్పలే. జార్జి రెడ్డి పేరు చెప్పిండు. జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చేసిండు? అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చంపడం జరిగింది. వామపక్ష తీవ్రవాదంతో అనేక నక్సలైట్లు వాళ్ళ అడవులు పాల్గొవడం జరిగింది, కానీ మేరెడ్డి చంద్రారెడ్డి పేరు చెప్పలే. కృష్ణవర్ధన్ రెడ్డి 1987లో ఇవాళ కృష్ణవర్ధన్ రెడ్డి కూడా ఆయన నక్సలైట్ చేతిలో చావడం జరిగింది, ఆయన పేరు చెప్పలే. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థి నాయకులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో భూములు రక్షించబడ్డాయంటే భూ పరిరక్షణ ఉద్యమము గత 40-50 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ 2300 ఎకరాల భూమి ఉండే ఇవాళ ఈ భూమి 1100 ఎకరాలకు ఇవాళ కుచించిపోవడానికి కారణం ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది. దానికి ఎవరు కాపాడిండు? విద్యార్థి పరిషత్ నాయకులు. ఇవాళ కడియం రాజు కావచ్చు, అనేక దళిత నేత, ఆయన పేరు చెప్పలే. పక్ష తీవ్రవాదానికి అర్బన్ నక్సలైట్లకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధం లేని వారితో ఇవాళ కోదండ రామ్ కావచ్చు, హరగోపాల్ కావచ్చు, వీళ్ళ పేర్లు ఇవాళ అక్కడ పొగుడుతూ ఇవాళ స్పీచ్ ఇవ్వడం జరిగింది తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎలాంటి ఉపయోగపడరాని ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మీరు పోతున్నప్పుడు అన్ని బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. డి హాస్టల్ కావచ్చు, E1 హాస్టల్ కావచ్చు. నిజాం కాలంలో నిర్మించిన హాస్టల్లే ఇప్పటి వరకు అక్కడ ఉన్నాయి, కానీ ఏ ఒక్క హాస్టల్ ఇప్పటి వరకు ఎక్కడైనా కనిపిస్తుందో స్థానాలు బయట రోజు స్థానాలు చేసుకుంటూ ఉంటారు. E1 కావచ్చు, E2 కావచ్చు, అక్కడ ఉన్న హాస్టల్ అన్ని కూడా ఇప్పటి వరకు కూడా రేకుల షెడ్డులో శిథిలా వ్యవస్థలో ఆ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ళు ఆ రకంగా ఉండడం జరిగింది. ఎవరికి కనిపించకుండా అధికారులు ఏం చేశారంటే ఇవాళ హాస్టల్లో విద్యార్థులు బయటకు వస్తే ఎక్కడ స్నానం చేసి కనిపిస్తారని అన్ని కూడా బారికేడ్లు వేసి లోపలికి పోకుండా ఇవాళ ఆ రకంగా నిర్బంధించి ఈయన అక్కడికి పోవడం జరిగింది. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దేవుడెరుగు, అక్కడ ఉండడానికి మెస్ ఫీలు కట్టడానికి విద్యార్థులకు డబ్బులు లేక, రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్యార్థులు అష్ట కష్టాలు పాలై, హాస్టల్ లేక ఇవాళ విద్యార్థులు ఇవాళ విద్యను పూర్తిగా ఇవాళ వదిలేసే పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఆ రకంగా నేను మళ్ళా వస్తా మళ్ళా కేటాయిస్తా అనేది ఇవాళ బూటకం. కనుక రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రకటన తప్ప ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చేపట్టలేదు.